ఇది పార్ట్ 2 కంటిన్యూషను. ఈ రహస్యపు ఒక అడవి గురించి అయితే లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఈరోజు వీడియోలో ఆ పందుల్ని వేటాడుతున్న అక్కడ ప్రజలు సడన్‌గా ఒక పెద్ద అరుపు వచ్చి అక్కడ ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడనుకోని అందరూ పరిగెత్తి అక్కడికెళ్ళి చూసేసరికి ఏమీ లేదు. ఇక్కడితో కథ ఆగింది. ఇక్కడి నుంచి కంటిన్యూషన్ ఉంటది. వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో హారర్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. అసల ఆ అబ్బాయి అక్కడి వరకు ఎలా చేరుకున్నాడు? అడవిలో నిజంగా అరుపు వినిపించి ఆ అడవి పందులు వేటాడే వాళ్ళు అక్కడికెళ్ళి చూసారా? అసలు అక్కడ ఏం జరిగింది? ఇంకా ఇక్కడి నుంచే కథ ఇంట్రెస్టింగ్‌గా మారిపోతుంది. వీళ్ళు విన్న అరుపు ఒక జంతువు అరుపు. సేమ్ అది మనిషిలాగా అరిచే ఒక జంతువు. కానీ ఇతను ఒక అనకొండ నుంచి తప్పించుకొని ఆ నదీ ప్రవాహం నుంచి ఒక కొమ్మ ద్వారాన అక్కడి వరకు చేరుకున్నాడని అయితే చెప్పుకుందాం. అక్కడే ఒక మిస్టరీ ఉంది. ఇంతకీ అక్కడ మనకి కనిపించింది అడవి పందులు ఇంకా అనకొండలు అవేమీ కాదు. ఇతను నడుచుకుంటూ వెళ్ళిందే ఒక అనకొండ మీద నుంచి వెళ్ళాడు. తను భావించింది నిజంగా అక్కడ అంటే మీకు నైట్ మిస్టీరియస్ అడవి అని చెప్పా కదా. ఈ అడవులు అన్నీ వింతలే జరుగుతూ ఉంటాయి. అందుకే రాత్రుల్లో అక్కడికి వెళ్ళకూడదని ఆ చుట్టుపక్కల గ్రామాల వారు మొరుపెట్టుకుంటూనే ఉంటారు. కానీ ఈ కుర్రవాడు చదువుకున్నాడు కాబట్టి వీటి మీద ఎటువంటి నమ్మకం లేదు. మూఢనమ్మకాలంటే అస్సలు అతనికి నమ్మకమే లేకుండా ఉంది కాబట్టి తను ఎలాగోలాగిన పరిగెత్తుకొని వెళ్ళి పాము ఒకటి వెంటాడుతుంది అనుకొని తను ఆ నదిని దాటడానికి ఆ అనకొండ నుంచే వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఇంతకీ మనిషి రూపంలో అరిచింది ఒక జంతువు అని చెప్పా కదా. ఆ జంతువుని వేటాడింది ఈ అడవి మనుషులే. వీళ్ళు కొట్టింది అడవి పంది అనుకున్నారు. కానీ గురి తప్పి ఆ అడవి జంతువుకి ఒక దానికి తగిలి అది మానవ రూపంలో అరిచింది. తీరా చూస్తే కొంచెం అతను వాళ్ళు అక్కడ వేటడానికి వెళ్ళే ప్రదేశంలో కరెక్ట్గా అక్కడ ఉందనుకునేసరికి అది కొంత దూరంలోనే అంటే దాదాపు అక్కడి నుంచి 100 మీటర్ల దూరంలోనే వాళ్ళకి ఆ జంతువు అనేది కనిపించింది. ఆ జంతువు చూడడానికి చాలా వింతగా ఉంది. అది సేమ్ మానవ పోలికలతో తలకే ఒక గేదెలాగా, శరీరం ఎలా ఉందంటే అది ఒక భయంకరమైన వికృతంగా అయితే అనిపిస్తుంది. అది ఇంతకీ వేటాడే జంతువు కాదు. దానికి ఇలా గాయపరిచిన ఆ గాయం వెంటనే మానిపోయి వీళ్ళ కళ్ళ ముందు నుంచే జమ్మని వెళ్ళిపోయింది. అక్కడున్న గ్రామ ప్రజలందరూ చాలా భయభ్రాంతులకు గురయ్యారు. వీళ్ళు అక్కడ వేటాడింది జరిగింది అంతా చూసి వీళ్ళ గ్రామంలోకి వచ్చి చెప్పారు. ఇక ప్రజలందరికీ రాత్రులంతా నిద్ర లేదు. ఏదో మానవ రూపంలో ఉన్న జంతువు ఈ అడవిలో తిరుగుతుందని అక్కడ గ్రామం వాళ్ళకైతే చాలా విస్తృతమైన నైట్ పగలు కాపలా కాస్తూనే ఉన్నారు ఊరికి. ఎందుకంటే ఆ ఊర్లో అమావాస్య రోజునే కొన్ని బాడీస్ అంటే బతికున్న మనుషులనే శవాలుగా తెల్లారైతే అక్కడ కనిపిస్తారు. అది కూడా నది వారంటేనే కనిపిస్తారు. దానికి కూడా ఒక మిస్టీరియస్ స్టోరీ ఉంది. ఈ నది వారనే ఎందుకు శవాలు కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయి, అది కూడా అమావాస్య రోజునే తెల్లారి అక్కడ ఎందుకు పడి ఉంటున్నాయి అనేది చాలా మిస్టీరియస్ నది అది. ఆ నది గురించి కూడా తర్వాత అయితే చెప్పుకుందాం. ఇప్పుడు ఈ అబ్బాయి అది దాటుకొని అక్కడికి అయితే చేరుకున్నాడు. ఇంతకీ తన ప్రయాణం చాలా దూరం ఉంటుంది. ఇక్కడ అడవి మనుషులంతా వాళ్ళ విలేజ్కి అయితే ఎలాగోలా అని చీకట్లో వాళ్ళకి రోడ్డు తెలుసు కాబట్టి వెళ్ళిపోయారు. ఇక్కడి నుంచే తిన కష్టాలు అయితే స్టార్ట్ అయింది. కటిక చీకట్లో తిన ప్రయాణం ఒంటరిగా ఆ సింహాలు, పులులు అండ్ గుంట నక్కలతో ఇక పాములతో తిన ప్రయాణం అయితే సాగుతుంది. ఈ మిస్టీరియస్ అడవిలో అడుగడుగున ఏదో ఒక ప్రమాదం పెంచు ఉంటుంది. కానీ మన కుర్రవాడికి తెలియకుండా అలాగే నడుచుకుంటూ వెళ్తానే ఉన్నాడు. ఇంకా ఎంత దూరం నడిచినప్పటికీ ఆ విలేజ్ రావట్లా. సమయం చూస్తే 12 గంటలు దాటేసింది. అలా 12 దాటుకుంటూ అలాగే నడుచుకుంటూ వెళ్తుంటే అడవిలో ఒక పెద్ద శబ్దం మళ్ళీ వినిపించింది. ఏంటి ఆ శబ్దం అని తను హడావిడిగా ఒళ్ళంతా చెమటలు పట్టేసి ఎలాగోలాగిన పరిగెత్తుకుని వెళ్దామని అయితే ఆ ప్రాంతానికి అయితే చేరుకున్నాడు. అక్కడ సేమ్ మళ్ళీ ఒక మనిషి ఆకారంలో ఉన్న వ్యక్తులు అయితే కనిపించాడు. వ్యక్తి ఎలా ఉన్నాడంటే సేమ్ ఫస్ట్ ఎలా అయితే ఒక గాయపరిచారో వాళ్ళ రిలేటివ్గానే ఉన్నది. అది కూడా
సో వీళ్ళ అడవిలో జీవించే మనుషులకే ఈ ప్రజల గురించి ఇంకా తెలియకుండా ఉన్నదా అని అయితే చాలామందికి అనుమానం కూడా వచ్చింది. సో ఈ అబ్బాయి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అక్క వెళ్ళక ముందే సో ఆ జాతిని చూసి ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకొని ఆ గ్రామానికి చేరుకోవాలని రాత్రులు పరుగులు పెట్టుకుంటూ వెళ్తూనే ఉన్నాడు. సో అప్పుడే ఇతని కాలుకి ఒక తడి తగిలింది. సో అంటే తడి అంటే బ్లడ్, ఎక్కడైతే గాయపరిచిన ఆనవాళ్ళు ఉన్నాయో సో అక్కడి నుంచి వెళ్తూనే ఉన్నాడు. సో ఆ అడవి మనుషులు కూడా ఆ గ్రామానికి వెళ్ళడానికి ఆధారంటే సో తను కూడా ఒక టార్చ్ లైట్ వేసుకుంటూ అలాగే వెళ్తూ ఉన్నాడు. సో తీరా అక్కడ చేరుకునే సమయానికి దాదాపు 1 గంట అయింది. ఆ గ్రామానికి ఎలాగోలాగని రీచ్ అయిపోయాడు. కష్టపడి అక్కడికి రీచ్ అయ్యాక అసలు అక్కడ గ్రామం ఉందనుకుని వెళ్ళిన అబ్బాయి ఆ గ్రామానికి బదులు ఒక వింత ఏరియాకి అయితే వచ్చాడు. సో అక్కడ ప్రజలు అసలు ఎలా ఉన్నారంటే వాళ్ళ జీవన విధానం కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంది. సో అందరూ నిశ్శబ్దంగా ఉంది ఆ ఊరు మొత్తం. సో అందరూ పడుకునే ఉన్నారు. కానీ ఆ ఊరిలో లైటింగ్స్ లేవు. వీళ్ళకి వెలుతురంటే కూడా ఏంటో తెలియదు. సో మనం టార్చ్ లైట్ వేసుకుంటే ఆ ఊరంటే వెళ్తుంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు సడన్గా లేచి ఏదో భూతం వచ్చింది అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఒక జంతువు ఒక జీవి తిరుగుతుంది, అమావాస్య రోజు చనిపోయి ఆ నదివారు నడుతున్నారని భయభ్రాంతులతో ఉన్న ఊరిని ఈ కుర్రోడు వెళ్ళి కూడా ఇంకా భయభ్రాంతులకు అయితే గురి చేశాడు. ఏంటో ఒక వెలుగు నడుచుకుంటూ వెళ్తుందని సో ఊరి ఆ గ్రామ ప్రజలంతా భయంతో ఇంట్లో నుంచి బయటికి రాలేదు. సో తిను అరుచుకుంటూనే వెళ్తున్నాడు. అవి కూడా వీళ్ళకి అరుపుల్లాగా వినపడుతున్నాడు. తిన భాష తెలియక ఏదో ఒక వింత శబ్దంతో వెళ్తున్నాడు అనుకొని ఆ ఊరి ప్రజలు అక్కడి నుంచి బయటికి రావడానికి ఇంట్లో నుంచి చాలా భయపడ్డారు. తీరా చూస్తే అక్కడే సడన్గా ఒక డెడ్ బాడీ కనిపించింది ఊరి మధ్యలో. సో తను చూసి షాక్ అయ్యి అప్పటికప్పుడు స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు. సో ఆ తర్వాత ఏం జరిగింది అనేది పార్ట్ 3లో అయితే తెలుసుకుందాం. సో ఇక్కడతో అసలు అక్కడ వరకు ఎలా చేరుకున్నాడు అనేది అయితే తెలుసుకున్నారు కదా. ఈ గ్రామం నుంచి ఇంకా మిస్టీరియస్ స్టోరీస్ అయితే ఉంటాయి. ఒక్కోటి కథ మీకు చాలా నమ్మశక్యంగాని విధంగా అయితే ఉంటాయి. సో అవి తెలుసుకునే ముందు ఈ వీడియోని అయితే లైక్ చేసి పార్ట్ 3 కోసం అయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మళ్ళీ మంచి ఈ స్టోరీని కంటిన్యూషన్గా అయితే మీ ముందు తీసుకొస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.